ఏమైంది? హెల్త్ ఇష్యూ అంటే ఏంటి ప్రాబ్లమ్? అంటే ఫస్ట్ బాబు డెలివరీ అప్పుడు సీరియస్ అయిందండి. ఓకే. వెంటనే బీపీ రైజ్‌లో ఉండి ఫిట్స్ వచ్చాయి. హ్మ్. ఆహ్, ఇంకా అమ్మాయికి బతకడం కష్టం అన్న స్టేజ్‌కి వెళ్ళాక వెంటనే వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ చేయడం. హ్మ్. అప్పుడు చాలా రోడ్స్ అవి బాగుండేవి కాదు మాకు. ఓకే. దానివల్ల వెంటనే కుట్లు పచ్చిగా ఉన్నప్పుడు నన్ను షిఫ్ట్ చేయడం వల్ల అవన్నీ కదిలిపోయి హ్మ్. ఇంకా పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి నాకు. ఎవ్రీ ఓకే. మంత్ ఏమన్నా కాస్త హెవీ వర్క్ చేసినా, నవ్వినా, కూర్చున్నా ఇట్లాంటివి కూడా ఇబ్బందులు పడేదాన్ని చాలా. నవ్వడం వల్ల కూడా. ఆ! ఓకే. చాలా పెయిన్స్ ఇవన్నీ భరించి వీటినైతే ఎంత పెయినొచ్చినా సరే నాకున్న ఇంట్రెస్ట్‌ని, నా ఆర్ట్స్‌ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆ బాధలో పడుతూ ఉండేదాన్ని. ఇది గూడా చేస్తూ ఉండేదాన్ని. ఓకే. సో, అట్లా ఆ హెల్త్ ఇష్యూ వల్ల నేను మరి ఇలా చేయలేకపోయాను. కూర్చొని 4, 5 అవర్స్ ఇలా వేయడం వల్ల ఇది కూడా ఇబ్బంది ఉంటదండి. హ్మ్. ప్రెజెంట్ అయితే రీసెంట్‌గా సర్జరీ జరిగి ఒక 2 మంత్స్ అవుతుందనమాట. ఓకే. ఇంకా అవి మెడికేషన్ కూడా ఇప్పుడు యూజ్ చేస్తూనే ఉన్నాను. హ్మ్. ఆ మెడికేషన్స్ ఇంకా విటమిన్స్, టాబ్లెట్స్ ఇవన్నీ ఎక్కువ హ్మ్. వేసుకోవడం వల్ల కాస్త ఓపికగా కూర్చోగలుగుతున్నా. ఓకే. ఇంకా ఆ మెడికేషన్ ఆపాక చూడాలి మళ్ళీ ఏమవుతదో. ఓకే.